నార్వేకి స్వాగతం. మనం డ్రిఫ్ట్ వాచింగ్ గురించి తెలుసుకుంటున్నాం. సో డ్రిఫ్ట్ వాచింగ్ చాలా ఇంపార్టెంట్. సో డ్రిఫ్ట్ వాచింగ్ చూడటానికి చాలా సింపులే అనిపిస్తుంది ఎక్సర్సైజ్, కానీ ఈ ఎక్సర్సైజ్ ఫ్రీక్వెంట్ గా చేయండి. రోజుకోసారైనా చేయండి, ఏదో టైంలో చేయండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. మన గురించి మనం తెలుసుకోవటానికి జస్ట్ డాక్టర్ లాగా ప్రవర్తించండి. సో డాక్టర్ రకరకాల టెస్టులు చేసి ఒక కంక్లూజన్కి వస్తాడు. అలాగా మన సైకలాజికల్ స్ట్రక్చర్ లో ప్యాటర్న్ రికగ్నైజింగ్ చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్ రికగ్నైజ్ చేసిన తర్వాత ఆ ప్యాటర్న్ ఎలా హ్యాండిల్ చేయాలనేది పాయింట్. మనం ఇలా చేయకుండా ముందు ఒక కంక్లూజన్ పెట్టేసుకొని నాకు సెక్స్ థాట్స్ ఎక్కువ, నాకు భయం థాట్లు ఎక్కువ, నాకు జలసి ఎక్కువ అని నువ్వే ప్రశ్న చేయకుండా కంక్లూజన్ చేసుకొని దానికేదో మందు వేయడానికి ప్రయత్నం చేస్తే అయ్యే వ్యవహారం కాదు ఇది. సో లిస్ట్ లో ఏ పాయింటర్స్, ఏ సెంటర్స్ ప్రిడామినెంట్ గా జరుగుతున్నాయి, ఏ పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి, ఈ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఇంటెన్సిటీ ఎలా ఉంది, సో వాటి యొక్క రేషియో ఎలా ఉంది, నీ యొక్క ప్రిడామినెంట్ రేషియోలో ఐఈఎస్ యొక్క ప్రిడామినెంట్ రేషియో ఎలా ఉన్నాయి, ఇవన్నీ మ్యాథమెటికల్ గా లెక్క ఇప్పుడు ఏం చేయాలనేది ఫర్దర్ ప్రొసీజర్ లోకి వెళ్తాం. సో డ్రిఫ్ట్ వాచింగ్ మెథడాలజీ చెప్తున్నాం అన్నమాట. డ్రిఫ్ట్ వాచింగ్ ప్రొసీజర్ allocate a time 15 to 30 minutes. 30 minutes అంటే నీ మ్యాక్సిమం ఏం కాదు. నువ్వు 1 hour చేయదలుచుకుంటే 1 hour చేయొచ్చు. కానీ మొదటి రోజే 1 hour చేసి రెండో రోజు మూడో రోజు మొత్తం మానేయచ్చు. సో అందుకని కన్వీనియంట్ గా జస్ట్ 24 hours లో 15 minutes కేటాయించలేమా? 15 minutes మొదలెట్టండి. 1 week 15 minutes చేయండి. తర్వాత 10 minutes పెంచండి, లేదా 5 minutes పెంచండి. అలా 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 1 hour దాకా వెళ్ళండి. బట్ హాఫ్ అన్ అవర్ అనేది మినిమం అనమాట. ఎందుకంటే మొదటి 15 minutes వచ్చేప్పటికి మనం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఒక మన లెవెల్ పెట్టి చాలాసేపు ఆ టాపిక్ గురించి మైండ్ సబ్జెక్ట్ నుండి డ్రిఫ్ట్ కావు. అందులో మనం పర్టికులర్ గా డ్రిఫ్టింగ్ వాచింగ్ చెయ్యాలి అని మొదలెట్టావు కాబట్టి అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ సడన్ గా స్లిప్ అయిపోతావు. ఆ స్లిప్ అయిపోయి 1, 2, 3 డ్రిఫ్ట్ అయ్యి మూడో సబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత అయ్యో ఈ సబ్జెక్ట్ లోకి వచ్చానంటే నీకు విషయం తెలుస్తుంది. బట్ నోట్ చేయడం మర్చిపోద్దు. ఒక బుక్ పక్కన పెట్టుకొని చేస్తూ ఉండాలి. సెలెక్ట్ టాపిక్, ఒక టాపిక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి, మీ ఓన్ చాయిస్ టాపిక్ ఏదో ఒకటి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనిషి అంటే ఎవరు అని మొదలెట్టాను, అలాగే దేవుడు అంటే ఎవరు మొదలెట్టచ్చు, అసలు నిద్ర అంటే ఏంటి, నిద్ర ఎంత అవసరం అని మొదలెట్టచ్చు. నీకు మైండ్ లో ఉన్న నాలెడ్జ్ టెస్టింగ్ కాదు ఇది. బట్ కానీ ఒక దాని గురించి ఆలోచించదలుచుకుంటే వేరే వేరే దానికి సంబంధించని ఆలోచనలకు దేంటోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నౌ థింక్ అబౌట్ ఇట్, దాని గురించి ఆలోచించు. నోట్ ద డ్రిఫ్ట్స్, రిలీజ్ రిలీజ్ సెంటర్ దట్ ఆపరేటెడ్. డ్రిఫ్ట్ నోట్ చేయండి. నేను డ్రిఫ్ట్స్ ఏమైనా డ్రిఫ్ట్స్ ఉంటాయో పాయింటర్స్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. యాంగ్రీ, చెక్స్, ఎన్వి, గ్రీడ్, కంట్రోలింగ్ డ్రిఫ్ట్, కరేజ్ డ్రిఫ్ట్, డే డ్రీమింగ్ డ్రిఫ్ట్. ఓకే, ఈ డ్రిఫ్ట్ లో రకాలు చూడండి, జాగ్రత్తగా చూసాం. జెలసీ డ్రిఫ్ట్, డ్రిఫ్ట్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. దాని వెనకాల ఉంటే ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ ను కూడా గమనించండి. ఇది కూడా నోట్ చేసుకోండి డైరీలో. అండ్ 15 days, అట్లీస్ట్ ఫోర్త్ నైట్, 15 రోజులు చేయండి. క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ డ్రిఫ్ట్స్. ఈ డ్రిఫ్ట్ పర్సంటేజ్ చూడండి. టోటల్ గ్రీడ్ పర్సంటేజ్ ఎన్ని డ్రిఫ్ట్స్ వచ్చాయి, లేదా జెలసీ పర్సంటేజ్ ఎన్ని వచ్చాయి, లేదా కరేజ్ ఎన్ని వచ్చాయి, లేదా అన్రికగ్నైజ్డ్ డ్రిఫ్ట్. అసలు డ్రిఫ్ట్ ఏదో కూడా గుర్తుపట్టలేకపోయారు, ఏ సెంటర్ ఏ ప్రిడామినెంట్ అనేది. మైన్ సబ్జెక్ట్ నుండి ఎంత దూరం వెళ్ళిపోతారంటే మైన్ సబ్జెక్టే మర్చిపోతారు. ఇది కూడా నోట్ చేయండి. అన్రికగ్నైజ్డ్ డ్రిఫ్ట్స్ ఎంతవరకు అవుతున్నాయి, అలాగే సెక్షువల్ డ్రిఫ్ట్స్ ఏమొచ్చాయి, అవి కౌంట్ చేసినవి. ఇక ప్రతిదీ చూడండి. దాని వెనకాల ఈ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ కూడా నోట్ చేయండి. రిపీట్ అబౌవ్ ఫర్ 4 or 6 times. ఇది 15 రోజుల స్లాట్స్ కింద 4-5 సార్లు 6 సార్లు దాకా చేయండి. అంటే రఫ్ గా 3 నెలల పాటు చేయండి. అండ్ ద రేషియో ఆఫ్ ఐఈఎస్, టోటల్ థాట్స్ లో ఐ థాట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ థాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎస్ థాట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రతి 3 నెలలకి. ఇది 1 year 2 year ఎన్ని ఇయర్స్ చేసినా చేస్తూ ఉండాల్సిన ప్రాసెస్. ఇక్కడ ఈ ప్రాసెస్ లోనే మీకు కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. సడన్ గా కూర్చుంటే కాన్సన్ట్రేషన్ అయ్యేది కాదు. అది కాన్సన్ట్రేషన్ కోసం చెయ్యం ఇది. రిజల్ట్ అక్కడికి వెళ్ళి ఆగుతుంది. సో ఐఈఎస్, దీనికి ఒక యాప్ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్, ఐఈఎస్ఎం యాప్ అని. ఈ యాప్ ని చూస్తూ కూడా యాప్ లో నోట్ చేసుకోవచ్చు. బట్ కానీ ప్రిఫర్ డైరీయే ప్రిఫర్ చేసేయండి.
Further, same thing can be practiced while involving any work. Observe quality of thoughts and to develop self-awareness. ఇక్కడ ముందు ఏంటంటే పర్టికులర్ గా ప్రశాంతంగా చోట కూర్చొని ఒక పావు గంట అరగంట గంట కేటాయించి డ్రిఫ్ట్ వాచింగ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఒక పనిలో యాక్టివిటీ అయితే కూడా చేయొచ్చు. మనం బ్రష్ చేసుకోవడం మొదలెట్టాం, బ్రష్ చేసుకోవడం మొదలెట్టిన తర్వాత బ్రష్ అయిపోయే లోపల ఇట్ టేక్స్ 5 to 6-7 minutes, అంతకంటే ఎక్కువ బ్రష్ చేయడం జరగదు. సో ఈ 5 minutes లో బ్రషింగ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాగా, లేదా ఈ బ్రషింగ్ కి సంబంధం లేని ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాం. ఒక ఏదో విషయం ఆలోచిస్తుంటే ఆ టైంలో ప్రిడామినెంట్ అవుతున్న సెంటర్ ఏమిటి, ఏం ప్రాంప్ట్ చేస్తోంది, ఆ థాట్ ని ప్రాంప్ట్ చేస్తున్న విషయం ఏమిటి, రీడా లేకపోతే కంపారిజనా లేకపోతే జెలసియా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలా కూడా నోట్ చేయి, ఇలా కూడా వెంటనే అబ్జర్వ్ చేస్తుండండి వర్క్ టైంలో. తర్వాత కావస్తే నోట్ చేసినా మంచిదే. పని అయిపోయిన తర్వాత నేను మొహం కడుక్కున్నప్పుడు ఈ థాట్ ప్రిడామినెంట్ గా ఉన్నాను అనే విషయం నోట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ అనేది మామూలు డ్రిఫ్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ ఒక వర్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వచ్చే డ్రిఫ్ట్స్ ని ఐడెంటిఫై చేసి అబ్జర్వ్ చేస్తే చాలు, నోట్ చేయాల్సిన అత్యవసరం అయితే లేదు. ఇక్కడ ప్యాటర్న్ ఆల్రెడీ నువ్వు డ్రిఫ్ట్ వాచింగ్ గుర్తుపట్టేస్తున్నావు కదా, రాయగలిగితే రాయలేకపోయినా నష్టం అయితే లేదు. బట్ కానీ ఐడెంటిఫై చేయడం అనేది ఏంటంటే ఒక 24 hours ప్రాక్టీస్ అయిపోవాలన్నమాట. మనం ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన ఏ థాట్స్ వస్తున్నాయి అనేది జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నావు అంతే. అంతేగాని ఆ థాట్లు రావాలి అని పరిగెత్తట్లేదు, ఆ థాట్లు వస్తున్నది ఎందుకు వస్తున్నాయని బలవంతంగా ఆపటానికి ప్రయత్నం చేయట్లేదు. బలవంతంగా ఆపటానికి ప్రయత్నం చేస్తే మొత్తం డ్రిఫ్ట్ వాచింగ్ ఎక్సర్సైజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ టార్గెట్ థాట్ ని ఆపటం కాదు, వస్తున్న థాట్ ఒక క్వాలిటీ అండ్ ఫ్రీక్వెన్సీ, వాటి ఇంటెన్సిటీ, వాటిని డోమ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ ఏమిటి, ఏ సెంటర్ ప్రిడామినెంట్ మైండ్ లో సెక్షన్ లో ఏ సెంటర్ ప్రిడామినెంట్ అవడం వల్ల ఈ థాట్ స్టార్ట్ అవుతోంది, ఇవి అబ్జర్వ్ చేయటం టార్గెట్. ఓకే, సో మైండ్ టోటల్ గా తీసుకుంటే మీ మైండ్ మోడిఫికేషన్ అవుతుంటుంది. ఇక్కడ మైండ్ మోడిఫికేషన్ తెలుసుకునే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఇండివిజువల్ కి మైండ్ లేదు, అందులో యూనివర్స్ అంతా ఒక పెద్ద ఫీల్డ్, యూనివర్సల్ డివైన్ మైండ్ అంటారు దాన్ని. యూనివర్స్ అంతా ఒక పెద్ద మైండ్, యూనివర్స్ ఒక పెద్ద మైండ్. యూనివర్స్ అంతా ఒక మైండ్ ఉందండి, ఎవరి మైండ్ వాళ్ళకి అనుకుంటున్నానండి, నేను ఎలా బిలీవ్ చేయనండి మీరు చెప్పింది అనుకుంటే, మీరు దీనికి వచ్చి డేటా, ఫర్దర్ డేటా ఇంటర్నెట్ లో కలెక్ట్ చేసి చూడండి. హౌ ద 101 monkey got this knowledge అని బ్రౌజ్ చేసి కొట్టండి. కొట్టి మీకు ఆటోమేటిక్ గా ఒక జపాన్ దగ్గర ఉండే ఒక టీవీలో జరిగిన సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్, మంకీ మీద జరిగిన ఎక్స్పెరిమెంట్ వస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ యూనివర్సల్ డివైన్ మైండ్. సో ఎనీవే దీని గురించి ఇంకా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి నెట్ లో, యూనివర్సల్ డివైన్ మైండ్ అనే థియరీ మీద. ప్రస్తుతానికి ఒక హిపోథెసిస్ కింద తీసుకోండి పోని, ప్రపంచం అంతా ఒక పెద్ద ఫీల్డ్ ఉంది, ఒక యూనివర్సల్ మైండ్ ఉంది. ఆ యూనివర్సల్ మైండ్ ఫీల్డ్ నీ శరీరం గుండా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేసినప్పుడు నీ శరీరంలో ఉన్న వేవ్స్ ఏవైతే ప్రయాణం చేసాయో ఆ భాగాన్ని నువ్వు సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ గా గుర్తించగలవు. అయితే ఆ వేవ్ కింద ఉన్నప్పుడు గుర్తించవు, అవి మాడిఫై అయితే గుర్తించగలుగుతావు. అంటే బయట నుండి వేరే ఇంపల్స్ కనుక వచ్చి లోపలికి, ఈ లోపల ఆల్రెడీ నీ శరీరంలో ప్రవేశిస్తున్న యూనివర్సల్ డివైన్ మైండ్ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ మాడిఫై అయితే ఆ మాడిఫికేషన్ నువ్వు గుర్తించగలుగుతావు. ఆ గుర్తించగలిగిందే నీకు సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటావు, దాన్ని నువ్వు మనస్సు అని చెప్తూ ఉంటావు. సో ఈ మైండ్ ఎన్ని రకాలుగా మాడిఫై అవుతుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇన్కరెక్ట్ నాలెడ్జ్ అప్పుడప్పుడు వస్తుంటుంది మాడిఫికేషన్ వల్ల, లేదా మెమరీ కింద అవుతుంటుంది, లేదా ఇమాజినేషన్ ఆర్ ఫ్యాన్సీలో ఉంటుంది, లేదా కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది, అండ్ స్లీపీ ఆర్ ప్యాసివిటీ పొజిషన్ తీసుకెళ్తూ ఉంటుంది. మళ్ళీ చూడండి మైండ్ 5 రకాల మోడిఫికేషన్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకటి కరెక్ట్ నాలెడ్జ్, అంటే కాంటెస్ట్ లో ఆ ఇంపల్స్ లోపలికి వచ్చి ఏది వాస్తవంగా ఏముందో అదే చెప్తాను. రెండోది ఇన్కరెక్ట్ నాలెడ్జ్, వాస్తవంగా ఏముందో చెప్పట్లేదు, మాడిఫై అయ్యి ఆ మాడిఫై చూపిస్తోంది. అంటే సపోజ్ కుంభాకార దర్పణంలోని లేదా పుటాకార దర్పణంలోంచి సమతలంగా లేని దర్పణంలో ఎగ్జిబిషన్ లో ఉంటుంది చూడండి,
ఒక అద్దం దగ్గర ఉంచుంటే లావుగా అయిపోతాం, ఇంకో అద్దం దగ్గర ఉంచుంటే సన్నగా పొడుగ్గా అయిపోతాం, ఒక అద్దం దగ్గర ఉంటే వికృతంగా మొహం అయిపోతుంది, చిన్న తలకాయ చిన్న బాడీ లాగా. సో ఇలాంటి అద్దాలు ఎగ్జిబిషన్ లో చూస్తుంటారు కదా. అలాగా మన మనసులో మైండ్ వేవ్ అయితే ఉందో, యూనివర్సల్ డివైడ్మెంట్ వేవ్, ఇంపల్స్ యొక్క ఇంట్రాక్షన్ వల్ల ఏం మాడిఫై అయిందో ఆ మాడిఫై అవ్వటం వల్ల నీకు నాలెడ్జ్ వస్తే దాన్ని ఇన్కరెక్ట్ నాలెడ్జ్ అంటారు. అంటే ఏముందో ఉన్నతున్నట్టు కనబడుతుంటే దాన్ని కరెక్ట్ నాలెడ్జ్ అంటారు. నెక్స్ట్ మెమరీలోకి వెళ్తుంది. ఏంటంటే కొంత ఫోకస్ పాయింట్ తీసుకుంటాం, అది మెమరీలో పెట్టుకుంటాం అలాంగ్ విత్ ఎమోషన్ క్రియేటెడ్. ఈ మెమరీలో కేవలం సబ్జెక్ట్ ఒకటే ఉండదు. ఆ సబ్జెక్ట్ ఐ పరంగా దాన్ని ఏమంటారు, లాంగ్వేజ్ ఏమంటారు, దాని యొక్క క్యారెక్టర్స్, దాని యూస్ఫుల్నెస్, నెక్స్ట్ అలాగే దానికి సంబంధించిన ఫీలింగ్, దాని లైక్ డిస్లైక్ స్కేల్ లో దాని యొక్క ఇంటెన్సిటీ ఏ పాయింట్ లో ఉంది, ఇవన్నీ కూడా ఇండెక్స్ అయ్యి మెమరీలోకి వెళ్తాయి. తర్వాత ఇమాజినేషన్. సో నువ్వు ఆ ఆ స్థితిలో నువ్వు ఇంపల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇమాజినేషన్కి వెళ్తావు. ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఫ్యాన్సీ అనమాట. అంటే ఫ్యూచర్ థాట్ లో ఉంటుంది. వాడు ఇలా మాట్లాడి నేను ఇలా చేస్తే ఈ పని సక్సెస్ అవుతుందా, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే అవుతుందంటావా, ఇలా చేస్తే జరగదేమో, ఇలా ఇమాజినేషన్ లోకి వెళ్తుంటాం. సో నెక్స్ట్ స్లీప్ ప్యాసివిటీ. అసలు దాన్ని అన్కాన్షియస్ లో వెళ్ళిపోతున్న మ్యాటర్, దాని గురించి ఆలోచించినట్టు ఉండదు, జస్ట్ మీడియేట్ గా ఉంటావు. సో ప్యాసివిటీ, దాని నుంచి రియాక్ట్ ఇండిఫరెంట్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్లీప్ అన్నాం, ప్యాసివిటీ అంటాం. సో ఇది మోడిఫికేషన్. ఈ 5 మోడిఫికేషన్ లో ఏ మోడిఫికేషన్ అయినా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి కలగజేస్తుంటుంది. ఒకటి ఏంటంటే నీకు ప్లజెంట్నెస్ అయినా ఇస్తుంది, లేదా అన్ప్లజెంట్ అయినా ఇస్తుంటుంది. రేపు మిగతా చూద్దాం.